నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో అన్ని పురపాలక సంఘాల్లో కొన్ని కార్పొరేషన్స్లో డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎంపిక, అదేవిధంగా కొన్ని పురపాలక సంఘాల్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. మరి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు అనగానే అమరావతి, కోతవేటు దూరంలో అమరావతికి దగ్గరలో ఉన్న గుంటూరు నగరపాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కూటమి అభ్యర్థులే ఘన విజయం సాధించి వైఎస్ఆర్సీపీకి ముచ్చెమటలు పట్టించారు. వైఎస్ఆర్సీపీలోనే అసమ్మతి కార్పొరేటర్లు. గుంటూరు నగరపాలక సంస్థలో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 57. 46 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు గెలిచారు. 9 మంది టీడీపీ, 2 జనసేన. 2021లో జరిగిన ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గుంటూరు నగరపాలక సంస్థలో ఘన విజయం సాధించింది. మేయర్గా కావటి మనోహర్ నాయుడు ఎన్నికయ్యారు. ఈ 4 సంవత్సరాల్లో దాదాపుగా గుంటూరు కార్పొరేషన్లో అనేక రకాల ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, లంచాలకు సంబంధించిన వ్యవహారాల్లో గుంటూరు కార్పొరేషన్ పైన అనేక రకాల మరకలు అంటుకున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మరి 46 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ సభ్యులే 5 6 ఏకగ్రహంగా ఎన్నిక అవ్వాలి. మెజారిటీ ఉంది కాబట్టి. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి మనోహర్ నాయుడు అహంకారం, నిర్లక్ష్యం, ఏకపక్షం, అన్ని పక్షాల కంటే అవినీతి పక్షం. గుంటూరు నగర మేయరు కావటి మనోహర్ నాయుడు వ్యవహార శైలిని ఆ పార్టీలోనే వైసీపీ కార్పొరేటర్లు తప్పుబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నిక కాకూడదు. కేవలం 9 మంది ఉన్న టీడీపీ కార్పొరేటర్లు, మరి ఈ కార్పొరేటర్లో మరి 5 స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా టీడీపీ బలపరిచిన కార్పొరేటర్లనే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల సహకారంతో రహస్య ఓటింగ్తో ఏకగ్రీవంగా రహస్య ఓటింగ్తో కూటమి అభ్యర్థులే గెలుపొందారు. 5 టీడీపీ, 1 జనసేన. మరి దీనికి కారకులు ఎవరు? మెజారిటీ 46 మంది కార్పొరేటర్లు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి గుంటూరు కార్పొరేషన్లో. కానీ 9 మంది ఉన్న టీడీపీ కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పోటీ చేసిన 5 కూడా టీడీపీ వశం అయ్యిందంటే అక్కడ గుంటూరు కార్పొరేషన్ మేయర్ అవినీతి తాండడం వల్లే తన మన భేదం లేదు. ప్రజలు కానీ సాక్షాత్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే వెళ్ళి పనులు చేయాలని చెప్పి అడిగినప్పుడు మన పనులు చేయడంలో చెయ్యి చాపాల్సిందే, చేతిలో నోట్లు గలగలలాడాల్సిందే. అవి ఉంటేనే పనులు చేస్తారనేది గుంటూరులో పెద్ద చర్చ నడుస్తుంది. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుతో పాటు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. మేయర్ మీదే ఎక్కువ ఆరోపణలు రావడం వల్ల ఈవేళ గుంటూరులో సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే కూటమి అభ్యర్థులు గెలిపించారంటే అసమ్మతి, వ్యతిరేకం గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పైన ఏ మేరకు ఉందో స్పష్టమవుతుంది. మరి ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికలలో కూటమి అభ్యర్థులే 6 స్టాండింగ్ కమిటీ సభ్యులుగా గెలుపొందడంతో నైతిక బాధ్యత వహించి ఇప్పటికే గుంటూరు వైఎస్ఆర్సీపీ నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసి ఉండాల్సిందని చెప్పి గుంటూరులో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ సెంటర్కి వెళ్ళినా కూడా ఇదే చర్చ కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి తీవ్ర ముక్త కంఠంతో గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి మనోహర్ నాయుడు వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. అహంకారం, నిర్లక్ష్యం, లెక్కలేనితనం, అంతేకాదు అవినీతి, ప్రతి పనికి అవినీతి మయమైపోయిన గుంటూరు కార్పొరేషన్లో మరి అలాంటి మేయర్ని మరి ఆ స్థానంలో ఉండడం కంటే నగర మేయర్గా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో నగర మేయర్ వైఫల్యం చెందారు. కాబట్టి గుంటూరు నగరపాలక సంస్థ వైఎస్ఆర్సీపీ మేయర్
కాబట్టి మనోహర్ నాయుడు తన పదవికి తక్షణమే రాజీనామా చేస్తే హోందాతనంగా ఉంటుందని గుంటూరులో ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఆ పార్టీలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీనిపైనే చర్చ జరుగుతుంది. ఒకవేళ గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ రాజీనామా చేయకపోతే మరి 2021లో ఎన్నికైన నగరపాలక సంస్థ 4 సంవత్సరాల తర్వాత జిల్లా పరిషత్తులకు కానీ పురపాలక సంఘాలకు కానీ కార్పొరేషన్లకు కానీ 4 సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు అనేది గత ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని పాటిస్తుంది. అంటే 4 సంవత్సరాలు అంటే మార్చి 18 తారీఖు తర్వాత 4 years కంప్లీట్ అవుతుంది గుంటూరు నగరపాలక సంస్థ. అంటే 18 తర్వాత ఎట్టి పరిస్థితిలో గుంటూరు నగర మేయర్ కాబట్టి మనోహర్ నాయుడిని అవిశ్వాస తీర్మానంతో మేయర్ పదవి నుంచి దించేయడం ఖాయమని ఆ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే స్టాండింగ్ కమిటీ ఎన్నికల సమయంలో చాలా చోట్ల గుసగుసలాడుతున్నట్టు కూడా కనిపించింది. మరి ఎంటీవీ బృందం గుంటూరులో పర్యటించినప్పుడు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగే తీరుని క్షుణ్ణంగా పరిశీలించింది. అక్కడ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లతో కూడా ఎంటీవీ టీం మాట్లాడింది. మరి వాళ్ళు కూడా ఈ మేయర్ ఉన్నంతకాలం గుంటూరు నగరపాలక సంస్థకి ఎలాంటి మంచి జరగదు, ఈ అవినీతి తాండంలో కూరుకుపోయిన ఈ మేయర్ని దించడమే తమ కర్తవ్యం. మరి స్టాండింగ్ కమిటీ మెజారిటీ వైసీపీకి ఉండి కూడా స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కూటమి అభ్యర్థులు గెలవడం అంటే మేయర్ వైఫల్యం కాక ఇంకెవరిది? సాక్షాత్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఈ కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి నైతికంగా రాజీనామా చేయకపోతే మేయర్ పీఠాన్ని అంటిపెట్టుకుని ఉంటే మార్చి 18 తర్వాత ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం బాణాన్ని ఉపయోగిస్తాం, గుంటూరు నగర మేయర్ని ఆ పదవి నుంచి దించడం ఖాయమని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే బాహాటంగానే చర్చించుకుంటున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిసర ప్రాంతాల్లో నిన్న జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల సమయం అంతే స్థాయిలో ప్రజానీకం కోరుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా గుంటూరు నగర మేయర్ వైఖరిని తప్పుపడుతున్నారు. మరి ఇప్పటికే కూటమి అభ్యర్థులు గెలుపొందడంతో గుంటూరు కార్పొరేషన్లో మేయర్ అనే వ్యక్తి నైతికంగా బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి మేయర్ పదవిని వివిధ సంఘాలు ప్రజా సంఘాలు కూడా ముప్పెట దాటి మొదలుపెట్టాయి. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.